ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే చాలు ఈ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ అంట తెగ దర్శనం ఇచ్చేస్తుంది. అంత ట్రెండింగ్ లో ఉన్న మనం చేయకుండా ఉంటామా చెప్పండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 లీటర్ దాకా పాలు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు, 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకొని మొత్తం అంతా పాలు సగం దాకా చిక్కబడేంత వరకు కాచేసుకోవాలి. ఇప్పుడు మాడి పండ్లను తీసుకొని పైన కొద్దిగా కట్ చేసుకొని లోపల అయితే టెంక తీసేసుకోవాలి. టెంక చేత్తో దీనికి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. మీ దగ్గర పట్టకార లాంటిది ఏదన్నా ఉంటే ఈజీగా తీసేయి. మనం ముందు కాచి చల్లార పెట్టుకున్నాం కదండి, ఆ పాలను అయితే ఈ మ్యాంగోస్ లో వేసేసుకొని ఓవర్ నైట్ అయితే డీ ఫ్రీజ్ చేసేసేయండి. నెక్స్ట్ డే ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత ఈ విధంగా పీలర్ తో పైన తొక్క అయితే తీసేసుకోండి. తర్వాత అయితే కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ మామిడి పళ్ళలోంచి టెంక తీయడం కష్టమే కానీ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఈ మ్యాంగో స్టఫ్డ్ కుల్ఫీ చేసేటప్పుడు చాలా భయంగా చేసా, అటర్ ఫ్లాప్ అయిపోతుందేమో, కానీ ఇంత పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తుందని అనుకోలేదు. ఈ సమ్మర్ లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.